Hi Andy. Today we'll learn movements in animals 6th class lesson. You will learn by this in the question form and then you will get all the lesson part. First, movement means in movements ante movements is a characteristics of a living thing and what are the which parts help in the movement means your answer first A option bones, B muscles, 3 joints, D all the above ఉందనుకో. సో వాట్ ఈస్ యువర్ ఆన్సర్? ఆల్ ది అబోవ్ అంటే బోన్స్, మజిల్స్ అండ్ జాయింట్స్ టుగెదర్ help in the movements of our body. And here one question is there: which animal is the fastest mammal in the animal kingdom? అంటే చీతా అంటే చిరుతపులి అనేది అసినాక్సస్ జుబేటస్ దాని యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చేసి. ఇది వేగంగా పరిగెత్తేటువంటి ఎనిమల్ అనమాట. సో అది గంటకి 97 కిలోమీటర్ ఫర్ 1 అవర్ అది ట్రావెల్ రన్నింగ్ చేస్తూ ఉంటుంది అనమాట చీతా, అసినాక్సి జుబేటస్. And next here, do you know that we can perform different types of movements with the help of muscles and bones? They are situated inside the body. We can see and study them. Like we can see our hair, skin, eyes, nose, ears, etc. అంటే మనకి ఎక్స్టర్నల్ అది ఆర్గాన్స్ అంటే ఐస్, ఇయర్స్, నోస్, స్కిన్ అని ఎక్స్టర్నల్ ఆర్గాన్స్. బట్ ఈ బోన్స్, మజిల్స్ అనేవి ఇంటర్నల్గా ఉంటాయని చెప్తున్నాడు అనమాట దీంట్లో. నెక్స్ట్ మజిల్ అనేది ఎట్లా ఐడెంటిఫై చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇఫ్ యూ అబ్జర్వ్ ఏ కవ్, బుల్ ఆర్ హార్స్ వాకింగ్ ఆర్ రన్నింగ్ అంటే కవ్స్ అంటే ఎద్దులు పరిగెత్తేటప్పుడు యూ కెన్ సీ సమ్ ఫ్లెషీ స్ట్రక్చర్ మూవింగ్ బినెత్ దేర్ స్కిన్. అంటే వాటి యొక్క స్కిన్ కింద ఫ్లెషీ స్ట్రక్చర్ ఉంటుంది, యూజువల్లీ అరౌండ్ ద షోల్డర్స్ ఆర్ హిప్స్. దీస్ టెండర్ ఫ్లెషీ స్ట్రక్చర్స్ ఆర్ కాల్డ్ మజిల్స్. అంటే మన స్కిన్ కింద టెండర్గా ఉండేటువంటి ఫ్లెషీ స్ట్రక్చర్స్ అంటే కొంచెం కండ కలిగినటువంటి ప్రాంతాన్ని మనము మజిల్ అంటాము. స్కిన్ కింద ఉండేటువంటి కండ కలిగిన ప్రాంతాన్ని మజిల్ అంటాము. ఆ మజిల్ ఏమవుతాయంటే అటాచ్ టు ద బోన్స్కి అటాచ్ అవుతుంది. సో ఆ బోన్స్కి అటాచ్ చేసే పర్టికులర్గా అది ఫైబర్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి అన్నమాట. వాటిని టెండాన్స్ అంటాము. అండ్ నెక్స్ట్ టచ్ యువర్ షోల్డర్. ఒక ఎక్స్పెరిమెంట్ ద్వారా మనం మన బాడీలో ఉన్నటువంటి మజిల్ని అబ్జర్వ్ చేయవచ్చు. హౌ లెట్ us see. యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్, ఫస్ట్ అది ఫిస్ట్ మేక్ యువర్ ఫిస్ట్ ఎట్ యువర్ హ్యాండ్ అండ్ బెండ్ ఎట్ యువర్ ఎల్బో దగ్గర బెండ్ చేసిన తర్వాత టచ్ యువర్ షోల్డర్ విత్ ద ఫిస్ట్ అంటే ఆ పిడికిలతోటి షోల్డర్ని అదే చేత ముట్టుకొని తర్వాత అనదర్ హ్యాండ్ తోటి అది అతను ముట్టుకున్నాడు కదా ఫిగర్లో, దాన్ని అప్పర్ ఆర్మ్ అంటాము. సో దాని కింద ఉండేది లోయర్ ఆర్మ్. ఆ అప్పర్ ఆర్మ్ను అబ్జర్వ్ చేసినప్పుడు అక్కడ ఫ్లెషీ స్ట్రక్చర్ అనేది ఉంటుంది స్కిన్ కింద. సో దాన్ని మనం మజిల్ అంటాం. ఓకేనా? వేర్ డు వి సీ ద మజిల్స్ అంటే బినీత్ ద స్కిన్ అంటే స్కిన్ కింద ఫ్లెషీ స్ట్రక్చర్స్ అనేవి ఉంటాయి. సో ఈ మజిల్స్ అనేవి అటాచ్ టు ద బోన్స్ అండ్ దీస్ మజిల్స్ హెల్ప్స్ ద బోన్స్ టు మూవ్. అంటే బోన్స్ ఆర్ ఫిక్స్డ్, దే ఆర్ నాట్ మూవ్డ్. ఓకేనా? బోన్స్ అనేవి మూవ్ కావు, అవి ఫిక్స్గా ఉంటాయి. ఓన్లీ మజిల్స్ కెన్ హెల్ప్ ద బోన్స్ టు మూవ్. అండ్ హియర్ దిస్ ఈజ్ అ మజిల్ అంటే అతను టచ్ చేసినటువంటి ఫ్లెషీ స్ట్రక్చర్ మజిల్ అన్నమాట. ద మజిల్ బల్జెస్ అంటే కొంచెం ఉబ్బింది డ్యూ టు ద కాంట్రాక్షన్ అంటే ఇట్లా అది కాంట్రాక్షన్ సంకోచించడం అనమాట. వెన్ ద కాంట్రాక్టెడ్ మజిల్ బికమ్ షార్టర్, స్టిఫర్ అండ్ థిక్కర్. అంటే అది కాంట్రాక్ట్ అయినటువంటి మజిల్ అనేది ఎట్లా ఉంటుంది? షార్టర్గా, కొంచెం స్టిఫ్గా అండ్ థిక్కర్గా ఉంటుంది అనమాట. దిస్ ఈజ్ అ మజిల్ వేర్ వీ కెన్ సీ. Here one figure is there in the textbook. So like this you can fold your fingers and fold and unfold. ఒకసారి మూసి తెరవండి. ఇలా మూసి తెరుస్తున్నప్పుడు ఇక్కడ మనం అబ్జర్వ్ చేయవచ్చు ఆ లోయర్, ఇది మనం అతను ముట్టుకున్నది అప్పర్ ఆర్మ్, ఈ పైనది లోయర్ ఆర్మ్ కదా. సో ఈ లోయర్ ఆర్మ్లో ఉన్నటువంటి మజిల్స్ అన్నీ మూమెంట్ మనకి తెలుస్తుంది. ఈ ఫింగర్ని ఇలా మూసి తెరుస్తుంటాయి అంటే ఫోల్డ్ అన్ఫోల్డింగ్ చేస్తున్నప్పుడు మనం ఆ మూమెంట్స్ని అబ్జర్వ్ చేయవచ్చు ఈ లోయర్ ఆర్మ్లో. ఒకవేళ ఇఫ్ మనం లోయర్ ఆర్మ్లో ఉన్నటువంటి మజిల్ని గట్టిగా పట్టుకొని ఈ మూమెంట్స్ అంటే ఫింగర్స్ని ఇలా మూసి తెరవడం ట్రై చేస్తే అది పాసిబుల్ కాదు. ఎందుకంటే మజిల్స్ యొక్క మూమెంట్ వల్లనే అక్కడ మనకి మూమెంట్ అనేది వస్తుంది. కాబట్టి మజిల్స్ని మనం గట్టిగా పట్టుకుంటే ఆ ఫోల్డింగ్ అన్ఫోల్డింగ్ అనేది రాదు.
సో హియర్ హౌ డు మజిల్స్ వర్క్ అంటే మజిల్స్ ఎట్లా వర్క్ అవుతాయి క్వశ్చన్ ఇచ్చినప్పుడు మజిల్స్ ఆల్వేస్ వర్క్ ఇన్ పేరింగ్గా అది మనకి వర్క్ చేస్తాయి అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డస్ట్ని పట్టుకొని ఇట్లా ఆర్మ్ని స్ట్రెచ్ చేసినాం, ఇట్లా స్ట్రెచ్ చేసినప్పుడు చాచినప్పుడు మనకి ఏమైతే అంటే ఆ మజిల్ బోన్ చుట్టూ మజిల్స్ అనేవి ఒక మజిల్ ఏమో కాంట్రాక్ట్ అవుతుంది అంటే సంకోచిస్తుంది, ఇంకోటి రిలాక్స్ అవుతుంది అనమాట. అండ్ రిలాక్స్ అయిన తర్వాత మళ్ళీ మనం అన్ఫోల్డ్ చేయాలి అంటే చాచిన చేయిని మళ్ళీ తీసుకోవాలంటే ఏం చేయాలంటే రిలాక్స్ అయింది ఏమైతే అంటే ఈసారి ఆపోజిట్ డైరెక్షన్లో రిలాక్స్ అయింది కాంట్రాక్ట్ అవుతుంది, కాంట్రాక్ట్ అయింది రిలాక్స్ అవుతుంది. సో ఇలా ఆల్వేస్ మజిల్ అనేది ఒక్కటి పని చేయదనమాట. ఆల్వేస్ మజిల్స్ వర్క్ ఇన్ పేర్గా వర్కింగ్ చేస్తాయి అనమాట. సో ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ అవర్ బాడీ మూమెంట్స్ డిపెండ్ ఆన్ ద మజిల్ బోన్స్ అండ్ జాయింట్స్ దగ్గర వీటితోటి మూమెంట్స్ అనేవి డిపెండ్ అవుతాయి. ఎక్స్పాన్షన్ అండ్ కాంట్రాక్షన్ ఆఫ్ మజిల్ మేక్స్ ద బోన్ మూవ్. మజిల్స్ ఆల్వేస్ వర్క్ ఇన్ అ పేర్. ఆల్రెడీ ఐ టోల్డ్ దట్ మజిల్స్ అనేవి బోన్స్కి అతకబడి ఉంటాయి. మన స్కిన్ కింద మజిల్స్ ఉంటాయి, ఆ మజిల్స్ బోన్కి అతకబడతాయి అన్నమాట. లోపల ఆ బోన్స్ అనేవి మజిల్స్కి అది మజిల్ అనేది బోన్కి అతకడానికి ఫైబర్ లాంటి స్ట్రక్చర్స్ అనేవి ఉంటాయి. ఆ ఫైబర్ రోప్ లైక్ స్ట్రక్చర్స్ని మనం ఏమంటామంటే టెండాన్స్ అంటాం. హియర్ దేర్ టెండాన్స్. ఓకేనా, ద ఫైబర్ స్ట్రక్చర్స్ ఆర్ కాల్డ్ టెండాన్స్ డ్యూటీ ఏంటంటే అది కనెక్ట్ ద మజిల్స్ టు బోన్. We can observe this tendons beneath your thigh, knee అంటే మోకాల కింద మనం ఇలా పట్టుకొని చూస్తే మనకి ఏమైతే అంటే ఆ ఫైబర్ రోప్ లైక్ స్ట్రక్చర్స్ని మనం అబ్జర్వ్ చేయవచ్చు అనమాట. నెక్స్ట్ స్కెల్టన్ మీన్స్ ద సో మెనీ బోన్స్ ఆర్ కనెక్టెడ్ టుగెదర్ విత్ వన్ అనదర్ అండ్ ఫార్మ్స్ వన్ స్ట్రక్చర్, దట్ ఈస్ ద స్కెల్టన్ సిస్టమ్. అంటే బోన్స్ అన్నీ కూడా ఒక సిస్టమాటిక్ వేలో అరేంజ్ అయ్యి మనకి ఒక స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది, దాన్ని స్కెల్టన్ అంటాం అనమాట. సో ది స్కెల్టన్ ఏమవుతుంది, గివింగ్ ద స్ట్రెంగ్త్ అండ్ స్ట్రక్చర్ టు అవర్ బాడీ, స్ట్రక్చర్ అనేది ఇస్తుంది అనమాట. అండ్ హియర్ టూ బోన్స్కి మధ్యలో కనెక్షన్ అనేది ఉంటుంది అనమాట. ఆ కనెక్షన్ని మనం జాయింట్ అంటాము. ఈ జాయింట్ దగ్గర ఈ టూ బోన్స్ని కలిపేటువంటి అది థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్ని లిగమెంట్స్ అంటాం. లిగమెంట్ జాయింట్ దగ్గర ఉన్నది, జాయింట్స్ టూని కలిపే ఫైబర్ లైక్ స్ట్రక్చర్స్ని మనం లిగమెంట్ అన్నాం. ఇక్కడ పైన ఉన్నది థై బోను, ఆ మధ్యలో బోన్కి పక్కన మజిల్ ఉంటుంది. అండ్ కాఫ్ బోన్స్ అంటే కింద ఇట్లా చీలికగా ఉంటే కాఫ్ బోన్స్ అంటాము. ఈ రెండు బోన్స్ మధ్యలో ఉన్నటువంటి దాన్ని జాయింట్ అంటాము. ఈ జాయింట్లో ఉన్నటువంటి ఫైబర్స్ని జాయింట్ని కలిపే ఫైబర్స్ని మనం లిగమెంట్ అంటాం అనమాట. సో హియర్ ఫిగర్లో ఒక అమ్మాయి దాన్ని ఒక పాయింట్ దగ్గర తను ఫింగర్ని స్ట్రెచ్ చేస్తుంది కదా, ఆ పాయింట్ ఏంటంటే జాయింట్ అనమాట. సో ఇట్ ఈస్ ద జాయింట్ బిట్వీన్ ద స్కల్ అండ్ ద లోయర్ జా అంటే మనము వాళ్ళు చెప్పేటప్పుడు మనకి ఏదైనా మనం చెప్పేటప్పుడు అన్నప్పుడు కింది దవడ మాత్రమే కలుగుతుంది, పైన దవడ కదలదు. అది ఫిక్స్డ్ దవడ అనమాట. సో దట్ ఈస్ అ ఫిక్స్డ్ జాయింట్. బంద్ చేయరా, ఇది అయిపోయేదాకా కొద్దిసేపు ఒక 5 minutes 10 minutes అంతే.